హే గైస్ ఎలా ఉన్నారు? ప్రస్తుతం ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంది రాబోయే ఎలక్షన్స్ కోసం. ఈసారి ఇండియాలో ఎవరు గెలుస్తారు? నరేంద్ర మోడీ గారు ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? రాహుల్ గాంధీ గారి యాత్రలు సఫలమవుతాయా? అసలు ఏం జరుగుతుందో అని అందరికీ చాలా ఆసక్తిగా ఉంది. 2024 ఇయర్ ఆఫ్ ఎలక్షన్స్. ఈ 2024లో ఇండియాతో పాటు చాలా కంట్రీస్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రపంచంలో 40% పాపులేషన్ ఈసారి ఓటు వేయబోతున్నారు. 41 నేషనల్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 60కి పైగా కంట్రీస్ లో ఈ సంవత్సరం ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సుమారు 320 కోట్లకి పైగా జనం 2024 ఎలక్షన్స్ లో ఓటు వేయబోతున్నారు. ఈ ఎలక్షన్స్ లో నేషనల్ ప్రెసిడెన్షియల్ పార్లమెంటరీ ఇలా డిఫరెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. వరల్డ్స్ 10 మోస్ట్ పాపులర్ కంట్రీస్ లో 7 కంట్రీస్ కి ఈసారి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇండియా, నార్త్ కొరియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, యుఎస్, రష్యా, యుక్రెయిన్, మెక్సికో. 2024 రష్యన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో మళ్ళీ పుతినే గెలుస్తారని చాలా మంది ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఏం చేసైనా నేనే గెలుస్తా అని పుతిన్ అంకుల్ అంటున్నారు. ఇంకా మన కిమ్ సంగతి తెలిసిందే కదా, పేరుకే డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఎలక్షన్స్ జరుగుతాయి, కానీ కిమ్ గెలుస్తాడు. బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎక్కడో ఏదో జరిగితే ఇండియాలో నిత్యావసర వస్తువులు, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగినట్లు ఈ 2024లో వరల్డ్ లో జరిగే ఎలక్షన్స్ వల్ల కూడా చాలా కంట్రీస్ లో బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కడో ఎవరో గెలిస్తే మన స్టాక్స్, మన ప్రైజెస్ లో డిఫరెన్సెస్ కనిపిస్తుంది, డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. పాపులేషన్ లో ఇండియా చైనాని దాటేసింది అనే విషయం అందరికీ తెలుసు. పాపులేషన్ పెరిగితే ఓట్లు వేసే వాళ్ళు కూడా పెరుగుతారు. 2019 ఎలక్షన్స్ తో పోల్చుకుంటే ఈసారి 6 కోట్ల మంది ఓటర్స్ పెరిగారు. ఓటు వేసే యూత్ కూడా బాగా పెరిగింది. 2019లో ఓటర్స్ కౌంట్ 91 కోట్లు ఉంటే 2024 వచ్చేసరికి 96 కోట్లు అయింది. ఈ లిస్ట్ లో యూత్ బాగా పెరిగారు అనడం కంటే సోషల్ మీడియా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన వారు పెరిగారు అంటే ఇంకా యాప్ట్ గా ఉంటుంది. యూత్ ఓటర్స్ కి ఓల్డ్ ఏజ్ ఓటర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాళ్ళకి ఏం బెనిఫిట్స్, స్కీమ్స్ అందుతున్నాయో, వాళ్ళ ప్లేసెస్ లో రోడ్స్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఇలా అన్ని కరెక్ట్ గా అందుతున్నాయా, ఇలాంటివి బేస్ చేసుకుని ఓటు వేస్తారు. యూత్ వీటితో పాటు అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓవరాల్ గా ఇండియా గ్రోత్, వెల్ఫేర్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేస్తారు. బట్ కొంతమంది మాత్రం వేరేవి చూసి ఓటు వేస్తారు. యూత్ లో మళ్ళీ ఫిమేల్ ఓటర్స్ కి వాళ్ళ సేఫ్టీ, రైట్స్ ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకుని డెసిషన్స్ తీసుకుంటారు. ఇవి జనరల్ గా చెప్పాలంటే, కానీ ఇవన్నీ ఆలోచించి ఓటు ఎంతమంది వేస్తారు అని కొన్ని స్టడీస్ చూస్తే ఇండియా టుడే, యాక్సిస్, మై ఇండియా పోస్ట్ పోల్ వాళ్ళు చేసిన స్టడీ ప్రకారం ఓటర్స్ లో 45% ఓటు వేసే వాళ్ళు పోలింగ్ కి ముందు రోజు ఎవరికి ఓటు వేయాలో ఫిక్స్ అవుతారంట. అప్పుడే ఎక్కువ పంపకాలు జరుగుతాయి కదా, అందుకేమో. 31% పర్టికులర్ పార్టీకి లాయల్ ఓటర్స్ ఉంటారంట. ఈ పర్సంటేజ్లు మళ్ళీ స్టేట్ వైజ్ కూడా మారుతూ ఉంటాయి. ఎలక్షన్స్ లో 37% మంది ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ని బట్టి ఓటు వేస్తారంట. ఇది సోషల్ మీడియా వచ్చాక ఇంకా పెరిగింది. 25% మంది లోకల్ క్యాండిడేట్స్ ని బట్టి ఓటు వేస్తారంట. ఇది కూడా స్టేట్ వైజ్ మారుతూ ఉంటుంది. చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే డెవలప్మెంట్, ఓవరాల్ గ్రోత్ చూసి ఓటు వేస్తారంట. అండ్ మన ఇండియాలో చాలా మంది డబ్బులు తీసుకుని ఓటేస్తారు. వై 2024 ఎలక్షన్స్ ఆర్ సో స్పెషల్ ఫర్ ఇండియా? రాహుల్ గాంధీ యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉండటం, ఇండియా కూటమిని క్రియేట్ చేయటం వల్ల బీజేపీకి, కాంగ్రెస్ కి కొంచెం గట్టి పోటీ ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. 2019తో పోల్చుకుంటే కాంగ్రెస్ ఇంకా బలపడింది. ఇటు బీజేపీకి కూడా పవర్ బాగా పెరిగింది. ఇద్దరు చాలా స్ట్రాంగ్ గా మేం గెలుస్తాం అని చెప్తున్నారు. అసలు ఏదైనా ఒక పార్టీ గెలిచి వాళ్ళ గవర్నమెంట్ రావాలంటే 50% కన్నా ఎక్కువ లోక్సభ సీట్స్ గెలవాలి. ప్రెసెంట్ 543 లోక్సభ సీట్స్ ఉన్నాయి. అందులో మినిమం 272కి పైగా ఎవరికైతే సీట్స్ వస్తాయో వాళ్ళు గవర్నమెంట్ ని ఫామ్ చేయొచ్చు. 2019లో బీజేపీ 303 సీట్స్ గెలిచి క్లియర్ మెజారిటీతో విన్ అయింది. ఈసారి బీజేపీ ఆప్కి బార్ 400 పార్, వై నాట్ 400, టార్గెట్ 400 సీట్స్ ఈ స్లోగన్స్ తో చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. 300 సీట్లు ఏం కర్మ, ఈసారి 400 సీట్స్ మెజారిటీతో గెలుస్తూ ఉంటుంది. 400లో 370 మొత్తం బీజేపీ సొంతగా, మిగతావి కూటమితో కలిసి మొత్తం 400 మార్క్ దాటుతామని క్లియర్ గా ప్రతి మీటింగ్ లో బీజేపీ పొలిటీషియన్స్ అందరూ చెప్తున్నారు. ఇండియాలో ఎలక్షన్స్ హిస్టరీ చూసుకుంటే ఎప్పుడో రాజీవ్ గాంధీ గారి టైంలో కాంగ్రెస్ పార్టీ 1984లో 400కి పైగా స్థానాలని గెలిచి రికార్డు సృష్టించింది. అయితే బీజేపీ 2014, 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచినా కూడా 400 సీట్ల మార్కును మాత్రం అందుకోలేకపోయింది. ఈసారి ఆ 400 రికార్డ్స్ ని తిరగరాయాలి అనుకుంటుంది బీజేపీ. గైస్ మీకు తెలుసా, పొలిటికల్ పార్టీస్ సిటిజన్ సర్వీస్ కోసం, ప్రిడిక్టివ్ అనాలిసిస్ కోసం, పాలసీ ఎవాల్యుయేషన్ అండ్ వాళ్ళ ప్రీవియస్ ఎలక్షన్ రిజల్ట్స్ అనలైజ్ చేయడంలో డేటా సైన్స్ ని యూజ్ చేస్తారు. ప్రెసెంట్ డేటా సైన్స్ అనేది బూమింగ్ టెక్నాలజీ, చాలా డిమాండ్
కూడిన జాబ్ ప్రొఫైల్. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్. 6 monthsలో స్కిల్డ్ డేటా సైన్స్ ప్రొఫెషనల్ అవ్వచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మార్చ్ 30th స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు అండ్ 4000కి పైగా యాక్టివ్ లెర్నర్స్ కూడా ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఇటు కాంగ్రెస్ కూడా బీజేపీకి ఎగనెస్ట్గా ఇండియా కూటమిని స్టార్ట్ చేసింది. 26 పార్టీస్తో కలిసి ఈ కూటమిని ఫామ్ చేసింది కాంగ్రెస్. దీంతో కాంగ్రెస్ పొలంలో మొలకలు వచ్చాయి. ఈసారి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందని అందరూ అనుకుంటున్నారు. కానీ అంతలోనే బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆ కూటమి నుంచి విడిపోయి ఎన్డీఏలో కలిసిపోయారు. అండ్ వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కొంచెం దూరం మెయింటైన్ చేస్తుంది అండ్ టీఎంసీ కూడా కాంగ్రెస్ మీద కొంచెం అసంతృప్తి ఉంది అని టాక్ అనమాట. సో మళ్ళీ కాంగ్రెస్ స్ట్రాంగ్ కమిటీగా అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉన్న స్ట్రాంగ్ లీడర్స్ కొంతమంది అవినీతి స్కామ్స్ లో ఇరుక్కొని బీజేపీ వాషింగ్ మిషన్ లోకి వెళ్ళి ఎలాంటి మరకలు లేకుండా స్వచ్ఛంగా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో కలిసిపోయారు అనమాట. బీజేపీ భయంకరంగా ఈ హార్స్ ట్రేడింగ్ అనేది చేస్తుంది అనమాట. హార్స్ ట్రేడింగ్ అంటే వేరే పార్టీలో ఉండే వాళ్ళని తీసుకోవటం. సో కొంతమందిని టార్గెట్ చేసి ఈడీ ఐటీ రైట్స్ చేయటం, వాళ్ళని బీజేపీలో జాయిన్ చేసుకొని పార్టీని స్ట్రాంగ్ చేసుకోవటం, మాట వినకపోతే ఈడీ ఐటీతో చుక్కలు చూపించడం. ఈ మధ్య బీజేపీని కాంగ్రెస్ అల్యూమినీ పార్టీ అని కూడా అంటున్నారు. సో దీనివల్ల కాంగ్రెస్కి ఎక్కువ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్స్ కరువైపోయారు. 2014, 2019లో వరుసగా పీఎం అయిన నరేంద్ర మోడీ గారు 2024లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతాం అని నమ్మకంగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈసారి కూడా మోడీ గారి పీఎం అవుతారు అనేది నా ఒపీనియన్, జస్ట్ నా ఒపీనియన్ అంతే. 75 సంవత్సరాల ఇండిపెండెన్స్ ఇండియాలో 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. 22 ప్రభుత్వాలు మారాయి. 14 మంది ప్రధాన మంత్రులు మారారు. కానీ మోడీ గారు మంచి ఇమేజ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు. బ్రాండ్ ఇమేజ్ ని బిల్డ్ చేసుకున్నారు. మోడీ గారి ఇమేజ్ ని డ్యామేజ్ చేసే పని బీజేపీ ఏమీ చేయదు. ఇన్ఫాక్ట్ నేషనల్ మీడియాలు అన్ని మోడీ గారి ఇమేజ్ ని కాపాడటం కోసం రాత్రి పగలు కష్టపడుతూనే ఉంటారు. అది చాలా పెద్ద స్టోరీ, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇండియాలో ఫేమస్ పర్సన్స్ ఎవరు అని చూస్తే నరేంద్ర మోడీ గారి పేరే ముందుంటుంది. మార్నింగ్ కన్సల్ట్ గ్లోబల్ లీడర్ ట్రాకర్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం 78% ఇండియా ప్రజలు మోడీ గారు మంచి లీడర్ అని చాలా బలంగా నమ్ముతున్నారంట. ఈ ఒక్క సర్వేనే కాదు, చాలా సర్వేలు చెప్తున్న మాట ఇది. దీనికి సోషల్ మీడియాలో మోడీ గారికి ఉన్న క్రేజ్ చాలా ప్లస్ పాయింట్. బీజేపీ మీడియా మోడీ గారు తుమ్మినా దగ్గిన మోడీ ఈజ్ గ్రేట్ అని బాగా ప్రచారం చేశారు. దాంతో సోషల్ మీడియాలో మోడీ గారి ఇమేజ్ అనేది బాగా పెరిగింది. అంతేకాదు చాలా సర్వేస్ లో 2024 ఎలక్షన్స్ లో మళ్ళీ మోడీ గారే పీఎం అవుతారు అని బల్లగుద్ది మరి చెప్తున్నాయి. ఏబీపీ సీ ఓటర్ సర్వే, టైమ్స్ నౌ ఈటీజీ సర్వే, ఇలా ఒక్కటేంటి ఎన్నో సర్వేస్ లో మోడీ గారే నెక్స్ట్ పీఎం అని బాగా ప్రచారం జరుగుతుంది. మన ఇండియాలోనే కాదు, రీసెంట్ గా జరిగిన G20 సమ్మిట్ తో బయట దేశాలకు కూడా మోడీ గారి పాపులారిటీ, మోడీ గారి స్టామినా అందరికీ తెలిసేలా చేస్తుంది సోషల్ మీడియా. అయితే ప్రెసెంట్ మన ఇండియాలో ఉన్న కీ ఇష్యూస్ ఏంటి? వాటర్ క్రైసిస్. ఇండియాలో సగానికి సగం మంది వాటర్ సరిగ్గా దొరక్క ఇబ్బంది పడుతున్నారు. రోజు రోజుకి నీళ్ల సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. ప్రపంచంలో 80% పాపులేషన్ ఇండియాలోనే ఉంది. కానీ 4% గ్లోబల్ వాటర్ రిసోర్సెస్ మాత్రమే ఉంది. ఇండియాలో దొరికే 70% వాటర్ కంటామినేటెడ్ వాటరే. 75% ఇండియాలో ఉండే ఇళ్లకు సరైన త్రాగునీరు లేదు. 2030 వచ్చేసరికి ఇది ఇంకా దారుణంగా తయారవుతుంది అని సర్వేస్ చెప్తున్నాయి. ఇప్పటికే మనం రీసెంట్ గా కర్ణాటకలో వాటర్ క్రైసిస్ చూస్తున్నాం. అంతకుముందు తమిళనాడుతో పాటు ఇంకా ఎన్నో రాష్ట్రాలు నీళ్ల కోసం కష్టపడటం చూస్తున్నాం. కర్ణాటక వాటర్ క్రైసిస్ అనేది మనం పట్టించుకోకపోయినా అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దాని గురించి నేను సపరేట్ గా వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్. మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. యూత్ బాగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ లో ఇది మెయిన్ ప్రాబ్లం. సరైన ఉద్యోగం లేక దొరక్క చాలా మంది యువత అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఎన్ని ప్రొటెస్టులు చేసినా గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకోవట్లేదని కొంతమంది డైరెక్ట్ గా అసెంబ్లీలోకి వెళ్లి ప్రొటెస్ట్ చేశారు. సరైన స్కిల్స్, జాబ్ లేక యువత ఖాళీగా ఉంటున్నారు. ఈ ఖాళీగా ఉండే వాళ్ళలో కొంతమంది సోషల్ మీడియాలోకి వెళ్ళి కులాల గురించి, మతాల గురించి గొడవలు పెడుతూ ఉంటారు. ఆన్లైన్ స్కామ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఈసారి ఏ గవర్నమెంట్ వచ్చినా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇన్ కేసు మీరు మిస్ అయితే చూడటానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్స్ ప్రొటెస్ట్. ఒక పక్కనేమో మోడీ గారు స్పీచెస్ లో అగ్రికల్చర్ పైన వచ్చే ఇన్కమ్ డబుల్ చేసామంటున్నారు. 2020
2024కి ఒక క్రాప్ పై వచ్చే ఇన్కమ్ డబుల్ అయింది అంటున్నారు. ఇంకో పక్కేమో రైతులు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. ఈ ఐటీ సెల్ వాళ్ళు, నేషనల్ మీడియా వాళ్ళు ఫార్మర్స్ కాదు టెర్రరిస్టులు అనే ముద్ర వేస్తున్నారు. చాలా మంది ప్రముఖులేమో ఇన్కమ్ తో పాటు ఇన్ఫ్లేషన్ కూడా అలానే పెరిగింది అంటున్నారు. 2014లో 5 రూపీస్కి ఏదైనా ఒక వస్తువు వస్తే 2024కి మినిమం 8 రూపీస్ అయింది, కొన్ని అయితే 10 రూపీస్ అయ్యాయి. అంటే 2014లో ఒకరికి ఇన్కమ్ 10,000 వచ్చినా 2024కి వాళ్ళకి 20,000 వచ్చినా బయట పెరిగిన రేట్స్ ప్రకారం సేమ్ అన్నట్టే. ఇన్కమ్ పక్కన పెడితే ఇండియాలో అగ్రికల్చర్ చేసే వాళ్ళలో సగం మంది బిలో పావర్టీ లైన్ లో ఉన్నారు. మన దేశంలో కొన్ని సంవత్సరాల నుంచి ఫార్మర్స్ ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నారు. దేశానికి వెన్నుముకైన ఫార్మర్స్ ఇలా ప్రొటెస్టులు చేయడం దేశానికి అంత మంచి విషయం కాదు. ఇవే కాదు, మణిపూర్ ఇష్యూ, రివర్ వాటర్ ఇష్యూస్, మత ఘర్షణలని ఇలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మన ఇండియాలో ఉన్నాయి. బట్ బీజేపీ ఫోకస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి? మత ఘర్షణలు జరగటానికి ఎక్కువ ఆస్కారం ఉండే ఇష్యూస్, జనాల్ని డివైడ్ చేసే ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎలాబరేట్ చేసి చెప్పాలని ఉన్నా కూడా టైం వేస్ట్. కొంతమంది అర్థం చేసుకోరు, వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు. అండ్ ఇండియాలో ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి. మన దేశం నుంచి బయట దేశాలకి చాలా ప్రోడక్ట్స్, ముఖ్యంగా ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి. రోడ్లు వేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, రైల్వేస్ పై కాన్సన్ట్రేషన్ పెంచారు. బయట టెక్నాలజీస్ పెరిగాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకు వెళ్ళిపోతుంది. ప్రతి కంట్రీ చాలా డెవలప్ అవుతుంది. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇమేజ్, జీడిపి పెంచుకుందామని ప్రతి కంట్రీ చాలా ప్రయత్నం చేస్తుంది. కంట్రీస్ కి మధ్య కూడా కాంపిటీషన్ పెరిగింది. సో ఈ సంవత్సరం ఎలక్షన్స్ ప్రెసెంట్ ఉన్న యూత్ కి, రాబోయే యంగర్ జనరేషన్స్ కి మనందరికీ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో నేను ఏ పార్టీకి సపోర్ట్గా కానీ అగెనిస్ట్ కానీ చెప్పలేదు. అన్ని న్యూస్లో వచ్చిన కథనాలను బేస్ చేసుకొని చెప్పినవే. బయట దేశాల్లో యువత టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తుంటే మన దేశంలో మాత్రం మా మతం గొప్పది, మా మతం తోపని గొడవలు పడుతూ ఉన్నారు. అండ్ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ లబ్ధి కోసం యువతని ఇలా రెచ్చగొట్టి తప్పు దోవ పట్టిస్తున్నాయి. యువత కూడా ఈ కులాలు, మతాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా మారుతున్న ఇన్ఫ్లేషన్ని అండ్ రాబోతున్న రెసిషన్స్ని దృష్టిలో పెట్టుకొని స్కిల్ సెట్ పై ఫోకస్ చేసి ఇండియాలో డెవలప్మెంట్ కీ ఇష్యూస్ని చూసి ఓటు వేయాలి. అండ్ ముఖ్యంగా అందరూ ఖచ్చితంగా ఓటు హక్కుని వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాను. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. చిన్నప్పటి నుంచి మనం ఇది బాగా చదువుకున్నాం. మన తర్వాత జనరేషన్స్ కూడా ఇదే చదువుకోవాలి అని ఆశిస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి జరుగుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.